పెద్ద పులుల సంచారం కోసం సఫారీకి బ్రేక్లు వేశారు. నల్లమలకు అన్ని వైపుల నుంచి ప్రవేశాన్ని నిలిపివేశారు. అధికారుల అనుమతి లేకుండా ఎవరూ వెళ్లకూడదని ఆదేశించారు. 3 నెలల నిషేధంతో వచ్చే నష్టమేంటి? గిరిజనం ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారికి ఆర్థికంగా వచ్చే నష్టమేంటి? ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ జంగిల్ సఫారీని తాత్కాలికంగా నిలిపివేశారు. మాన్సూన్ సీజన్ ప్రారంభం కావడంతో అటవీ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాబోయే 3 నెలల పాటు నల్లమల అడవుల్లో సఫారీ యాత్రలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ నల్లమల ఫారెస్ట్ విస్తరించి ఉంది. తెలంగాణలో ఆమ్రాబాద్ వైపు నుంచి టైగర్ సఫారీని జూలై 1 నుంచి 3 నెలల పాటు నిలిపివేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ జంగిల్ సఫారీని తాత్కాలికంగా నిలిపివేశారు. మాన్సూన్ సీజన్ ప్రారంభం కావడంతో అటవీ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 3 నెలల పాటు నల్లమల అడవుల్లో సఫారీ యాత్రలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టైగర్ల మేటింగ్ కు మాత్రమే సఫారీని ఆపేశారనుకుంటే పొరపాటే. పర్యాటకులు అటుగా వెళ్లే ప్రజల భద్రత కోసం కూడా అటవీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వర్షాకాలంలో నల్లమల కొండల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దీనివల్ల అటవీ ప్రాంతంలోని సఫారీ దారులు, మట్టి రోడ్లు పూర్తిగా బురదమయంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా వాగులు వంకలు పొంగిపొర్లడంతో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అలాగే వన్యప్రాణుల స్వేచ్ఛా విహారానికి ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ 3 నెలల పాటు అటవీ శాఖ అధికారులు బ్రేక్ ఇచ్చారు. నల్లమల అందాలను వీక్షించాలన్న ఆకాంక్ష మంచిదే అయినా జనం భద్రంగా తిరిగి రావడం కూడా ముఖ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. జంగిల్ సఫారీ ఉందండి. ఈ జంగిల్ సఫారీని 3 నెలలు క్లోజ్ చేయబడుతుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ NSTR లో ఉన్న అన్ని జంగిల్ సఫారీలు కానీ ఇష్టకామేశ్వరి దేవాలయం కానీ మొత్తం కూడా క్లోజ్ చేయబడుతుందండి. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం PCF గారు ఉత్తర్వులు ఇచ్చినారు. దాని ప్రకారం మా DFO గారు కూడా మాకు ఉత్తర్వులు ఇచ్చినారండి. ఇది ఉత్తర్వుల ప్రకారం NSTR లో ఉన్న అన్ని కూడా 3 మంత్స్ జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు NSTR లో ఉన్న సఫారీలు కానీ ఇష్టకామేశ్వరి జంగిల్ రైడ్ కానీ మొత్తం కూడా క్లోజ్ చేయబడుతుందండి. దీనికి కారణం ఏంటంటే ఇది టైగర్ల యొక్క మీటింగ్ టైము, వాటి యొక్క సంతాన అభివృద్ధిని పెంచుకోవడానికి ఈ 3 నెలల సీజన్ అండి. కాబట్టి దానికి అనుగుణంగా వైల్డ్ లైఫ్ యానిమల్ యొక్క అభివృద్ధి కోసము ఈ చర్యలు తీసుకోబడింది. జంగిల్ సఫారీ నిలిపివేతతో పాటు మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. దోర్నాల మండలం తుమ్మలబైలు జంగిల్ సఫారీని 3 నెలల పాటు నిలిపివేసిన అధికారులు మార్కాపురం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలోని ఇష్టకామేశ్వరి దేవి దర్శనాన్ని సైతం ఆపేశారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ విరామం ఉంటుందని అటవీ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ సహకరించాలని దోర్నాల ఫారెస్ట్ రేంజ్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 3 నెలల పాటు ఇష్టకామేశ్వరి దేవి ఆలయ దర్శనానికి భక్తులను నిలిపివేస్తూ ఆదేశాలు రావడంతో నెక్కంటి పరిధిలోని చెంచులలో ఆందోళన నెలకొంది. నల్లమల అభయారణ్యంలోనే జీవనం సాగిస్తున్న చెంచులు తేనె, శీతల పానీయం, నన్నారి, వెదురుతో తయారైన వస్తువులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు పలు రకాల పూజా సామాగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. 3 నెలల పాటు ఆలయానికి భక్తుల రాక నిలిచిపోతే తమ కడుపు నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు బంద్ చేస్తారు. మాకు పిల్లలకి పెద్దలకి ఏమైంది ఏం కథ అని ఎవరు వచ్చి కానీ చూడరు. ఇక్కడ వచ్చి ఇంకా 3 నెలల ఓపెన్ అయ్యేటప్పుడు మొత్తం వచ్చి అప్పుడు చూస్తారు. ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ ఎవరైనా అప్పుడు వచ్చి చూస్తారు. ఈ గూడమల్లో ఉన్నారా, పోయినారా, తిన్నారా తినలేదా
కూడా ఎవరు కూడా చూడరు. పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది కూడా పట్టించుకోరు. వాళ్ళు జీవులు పని చేసినా కూడా సార్ వాళ్ళైతే బాడుగలు టిప్పులు వేసుకుంటారు. చెంచుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా? వారికి ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తారా అన్నది చూడాలి. లేని పక్షంలో ఆకలి చావులు ఖాయమని గిరిజనులు తెలుపుతున్నారు.